సో జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వార్ 2 మూవీ అయితే వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో నేపథ్యంలో మూవీ అయితే మంచి సక్సెస్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రీవియస్ ఈవెంట్లో కూడా చూసుకుంటే, సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఇద్దరి మధ్య విభేదాలు అయితే నెలకొన్నాయని తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మేడం, మరి వార్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఒక బాలీవుడ్ హీరో అండ్ అలాగే ఒక టాలీవుడ్ హీరోలో ఒకే ఫ్రేమ్లో కనపడితే ఏ విధంగా ఉంటుందో మనం చూసాము. సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు కానివ్వండి మంచిగానే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చూసుకుంటే కనుక తమ్ముడు అంటూ కూడా పిలుచుకున్నారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక ఒక ఇద్దరి మధ్య ఒక విభేదాలు అయితే క్రియేట్ అయినట్టు తెలుస్తున్నాయి. ఏమంటారు మేడం? వార్ 2 కనుక హిట్ అయ్యి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ హిట్ టాక్ తెచ్చుకోలేదు వార్ 2. అవును. అందుకనే ఇవాళ హృతిక్ మధ్యన, అంటే హృతిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యన ఏదో విభేదాలు వచ్చాయని ఒక మాట వస్తుంది. అంటే ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు వీళ్ళిద్దరి మధ్య? మరి మీరు అన్నట్టుగా ప్రీ ఈవెంట్ రిలీజ్ వేడుకల్లో తమ్ముడు అని పిలిచాడు ఆయన, ఈయన కాలర్ ఎత్త, ఆయన కూడా కాలర్ ఎత్తమన్నాడు. మనం సక్సెస్ సాధిస్తామని అనుకున్నారు వాళ్ళు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తాతగారు ఆశీస్సులు ఉంటే నా సినిమా హిట్ అవుతుందన్నారు, నాకు ఎవరు అవసరం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. సో నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచి కూడా ఒక చిన్న కాంట్రవర్సీ లాగా వస్తుంది. ఏమని, హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎలివేట్ చేశారు, జూనియర్ ఎన్టీఆర్కి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు, అతని క్యారెక్టర్ కొంచెం తగ్గించారు, అంటే అతని స్క్రీన్ ప్లే కూడా చాలా తక్కువ ఉంది. మొదటి నుంచి ఈ టాక్ వచ్చింది మనం వింటే కనుక. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా ఒప్పుకునే ముందే వారికి తెలుసు కదా తన క్యారెక్టర్ ఏంటి, తన నిడివి ఎంత ఉంటుంది, తన పాత్ర నిడివి, తను ఏం మాట్లాడతాడు, స్క్రీన్ షాట్స్ ఎన్ని ఉంటాయి, స్క్రీన్ ప్లే ఎంత ఉంటుంది నాకు, ఇవన్నీ తెలిసాకే అగ్రిమెంట్ సైన్ చేస్తారుగా. మరి ఎందుకని తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏంటి సమస్య వచ్చిందంటే, ఇప్పుడు హృతిక్ రోషన్ కానీ ఆ యూనిట్ సభ్యులు కానీ ఏమంటున్నారంటే, ఈ సినిమా ఈ రకంగా ఫెయిల్యూర్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా కారణం అనే ఒక మాట వస్తుంది. ఏ రకంగా అని మీరు అడగచ్చు. ఏ రకంగా అంటే ఆయన పాత్రని ఆయన మలుచుకున్న విధానం, తర్వాత స్క్రీన్ ప్లేలో ఆయన చేతులు పెట్టడం, వీటి వల్ల అది సినిమా కొంచెం దెబ్బతింది అన్నట్టుగా. అంటే ఏం చేశారండి జూనియర్ ఎన్టీఆర్ అంటే, ఆయన యాక్చువల్గా ఆయన పాత్ర త్యాగం చేసినట్టుగా చూపిస్తారు, అంటే చనిపోయినట్టుగా అనమాట. సో దాన్ని ఆయన మార్చుకున్నాడు అన్నట్టు టాక్ వినిపిస్తోంది. రెండోది అంటే చాలా చోట్ల ఆయన ఈ క్రియేటివిటీలో కూడా తన హస్తం ఉంది ఆయనది. మీరు ఇలా కాదు ఇలా చేయండి, ఇది ఇలా తీయాలి అలా తీయాలని చెప్పినట్టున్నాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్. మరి వై దే యాక్సెప్టెడ్ దట్ వీ డోంట్ నో. అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఓకే ఒక సౌత్ హీరో చెప్తున్నాడు అంటే అతనికి కూడా ఒక స్పేస్ ఉండాలి అని అనుకుంటున్నాడని వీళ్ళు పట్టించుకోలేదు అన్నట్టుగా తెలుస్తోంది. సో దానివల్ల ఇవాళ సినిమా దెబ్బతింది అనే ఒక మాట వచ్చింది. ఏది ఏమైనా ఒక సౌత్ ఒక నార్త్ హీరోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఇది ఒక ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఈ సినిమాని, వార్ 2ని. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. తర్వాత RRR తోటి ఇంటర్నేషనల్గా అతను ఏ రకంగా హిట్ అయ్యాడు అంటే అతనికి ఉండే ఇది అతనికి ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా డాన్స్ చేస్తారో హృతిక్ రోషన్ కూడా ఈజ్ వెరీ గుడ్ అట్ డాన్స్. తను చాలా బాగుంటాడు. ఫస్ట్ సినిమాలో అసలు ఊపేశాడు కదా, అతని కళ్ళు కూడా అతనికి ఒక ఎసెట్, గ్రీన్ ఐజ్ ఉంటాయి అతనికి. సో అంటే ఇద్దరి మధ్య పోటీ అనేది వచ్చినప్పుడు, అంటే ఇద్దరు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందా? అలాంటి అన్నట్టు మేడం, ఆ స్టోరీ కానివ్వండి, కంటెంట్, స్క్రిప్ట్ రైట్ ముందే తెలుస్తుంటుంది మీరు అన్నట్టు. కాకపోతే మూవీ చేసిన తర్వాత, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి టాక్ క్రియేట్ అవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది మనం ఏం చేయలేమండి, అది మరి జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి దానికి ఆన్సర్. బికాజ్ ఇప్పుడు అతని ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చిత్ర యూనిట్ ఏం చేస్తుంది, డైరెక్టర్ ఏం చేస్తాడు, ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, మీ కథ వినిపించారు, వినిపించినప్పుడు మీరు ఒప్పుకున్నారు, ఒప్పుకున్నాక మీరే మళ్ళీ అందులో వేలు పెట్టారు, పెట్టినప్పుడు అప్పటికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని పక్కకి పెట్టలేదు. కాబట్టి ఇవాళ బాధ్యత కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మొయ్యాల్సిందే. అంటే ఎవరు చెప్పినా అదే చెప్తారు నన్ను అడిగితే. కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేశారు, అసలు ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేదా, తర్వాత అసంతృప్తితోటి బాధపడ్డం ఎందుకు, ఇవన్నీ వస్తాయి కదండి. ఇప్పుడు మీకు స్క్రీన్లో కూడా మనకి చూస్తే జూనియర్ ఎన్టీఆర్కి
అప్పుడు ఆ మధ్య కాలంలో ఏంటి హెల్త్కి ఏదైనా తేడా వచ్చిందా అంటూ పుకార్లు కూడా వచ్చాయి. అవును, అవును. అంటే మనిషిని చూస్తే అట్లా అనిపించింది. అవును. ఈవెన్ ఈ విజువల్స్ లో కూడా చాలా మంది ఆ కమెంట్స్ చేశారు మనకు తెలిసి. అందుకని ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మీదట ఒక సినిమా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలండి. వెన్ హీఈస్ షేరింగ్ ద స్క్రీన్ విత్ సమ్ అదర్ యాక్టర్, అంటే మేబీ సమ్ అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ, either తమిళ్ ఆర్ ఐ మీన్ కన్నడ ఆర్ మలయాళం ఆర్ హిందీ, అంటే ఆలోచించుకుంటే ఇంక మీదట బెటర్ అని అనిపిస్తుంది. ఇది ఒక మంచి గుణపాఠం లాగా ప్రతి వాళ్ళు తీసుకోవాలి. అటు హిందీ వాళ్ళు తీసుకోవాలి, ఇటు తెలుగు వాళ్ళు తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. అలాంటిది మేడం, అంటే ఇందులో చూసుకుంటే కనుక ఏ ఫీల్డ్లో కానీ స్పోర్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇద్దరు కాంపిటీషన్ అయ్యేటప్పుడు ముందుగానే మనం మెంటల్గా రెడీ అయి ఉండాలి. కాకపోతే అది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, మనకి తక్కువ ఇవ్వలేదు అంటూ ఈ టాక్ క్రియేట్ చేయడము ఎంతవరకు కరెక్ట్? ఇది టాక్ మీరు నేను క్రియేట్ చేయమండి. ఫ్యాన్స్ అనుకుంటారు, ఇండస్ట్రీలో టాక్ వస్తుంది. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే అప్పుడు అది ఎవరి భుజాల మీదకైనా వెళ్ళిపోతుంది. నా వల్లే హిట్ అయిందని హృతిక్ రోషన్ అనొచ్చు, నా వల్లే హిట్ అయిందని జూనియర్ ఎన్టీఆర్ అనొచ్చు. కానీ ఇక్కడ వెన్ హీ ఇంటర్ఫియర్డ్ హిమ్సెల్ఫ్, ఎవరు జూనియర్ ఎన్టీఆర్, ఖచ్చితంగా అతని మీదకే వస్తుంది. ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా బాధ ఉంటుంది కదా, అయ్యో సినిమా ఫెయిల్ అయిందని. సో నేను అనేది ఏంటంటే మనం చేయబెట్టే ముందు ఆలోచించాలి. లేదు ముందే మాట్లాడుకుని, కాదండి నాకు ఈ నిడివి పెంచండి, లేదు నాకు ఇక్కడ ఈ సీన్లు పెట్టండి, ఇంకొంచెం నాకు స్క్రీన్ ప్లే బాగా బలంగా రాయండి. హీ వుడ్ హ్యావ్ టోల్డ్ బిఫోర్ సైనింగ్ ద అగ్రిమెంట్. సో వన్స్ యూ సైన్ ద అగ్రిమెంట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే ఎనీథింగ్ నార్మల్లీ, ఎంత పెద్ద హీరో అయినా. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మహామహులు అందరూ కూడా ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదట మనకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు, 1-2 కాదు. మరి వీళ్ళు 2-3 ఏళ్ళకో సినిమా చేసి నేనే తోపునంటే ఎవడేం చేస్తాడు దానికి, మనమేం చెప్పలేం దానికి. దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ అంతే. ఓకే మేడం, నమస్తే.